దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లిన కాక ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు, దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. దేవుని ఆత్మ మీ మీద నిలుపుతున్నాడు గనక మీరు ధన్యులు అని లేఖనం చదివిస్తుంది. మొదట రాసిన పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యము. దేవుడు మనతో తేటగా మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మన మీద నిలుపుతున్నాడు గనక, మనతో ఉన్నాడు కనుక ఈ లోక అధికార నిమిత్తము కానీ శత్రు నిమిత్తము కానీ భయపడే పని లేదు. సర్వశక్తిమంతుడైన దేవుడే మనకి తోడై ఉన్నప్పుడు, ఆయన ఆత్మ మన మీద ఉన్నప్పుడు ఈ లోకాధికారమేంటి, ఈ ఘట్ట సర్పము దేవుని పిల్లలను ఏమీ చేయలేడు. దేవుని శక్తి దగ్గర, దేవుడు బలము దగ్గర, దేవుడు ఆత్మ దగ్గర దుష్టుడు ఏమీ చేయలేడు. దుష్టుడు ఈ లోకాధికారమైనటువంటి సాతానుడు దేవుని పిల్లలను అనారోగ్యాలుగా, నేర్చాలుగా, రోగాలుగా అనేకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి చల్లార్చి దేవుని బిడ్డలని దేవుని వద్ద నుంచి తప్పించాలని అబద్ధానికి జనుకుడైన సాతానుడు మోసగిస్తాడు. వాడు మోసాలకి మీరు లొంగిపోవద్దు, వాడు పరిణామాలకి లొంగిపోవద్దు. రోగం మనవులు ఏమీ చేయదు. దేవుడు మనవులని ఎంతకాలం ఈ భూమి మీద ఉంచుతాడో, దేవుని సన్నిధికి ఎప్పుడు తీసుకెళ్లాలో ఆయనకి తెలుసు. అంతవరకు కూడా వాడు మనల్ని ఏమీ చేయలేడు. దేవుని బిడ్డలారా, ధైర్యము కలిగి, రోషం కలిగి తెచ్చుకొని ముందుకి కొనసాగండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన